దేశ స్వాతంత్రం కూడా అలాంటిదే. తెలంగాణ ఉద్యమం కూడా ఆ కోవకు చెందిందే. అంతెందుకు, మహారాష్ట్ర, గుజరాత్లు విడిపోవడానికి కూడా అలాంటివే కారణం. ఇప్పుడు తెలంగాణలో మార్వాడి గోబ్యాక్ అనే నినాదం ఆ మధ్య మొదలైంది. ఇప్పుడు అది ఊపందుకుంది. ఇది ఎక్కడకు దారితీస్తుంది అనేది ఇప్పటికిప్పుడు చెప్పేది కాదు. ఆగుతుందనే నమ్మకము ఎవరిలోనూ లేదు. కారణం, ఆ సమస్యను పరిష్కరించాలని రాజకీయాలు అనుకోవు. సమస్య జటిలం చేయడంలో రాజకీయాలు పెరగకుండా ఉండలేవు. మార్వాడి గోబ్యాక్ అనే నినాదం మాత్రం గట్టిగానే వినిపిస్తుంది. కానీ ఆ సమస్య తీవ్రతను ప్రపంచానికి తెలియచేయాలంటే బలమైన నినాదం ఉంటే తప్ప అది వెలుగులోకి రాదు. చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే సామెత ఉద్యమాలకు కూడా వర్తిస్తుంది. తెలంగాణ తొలి ఉద్యమ సమయంలో కూడా ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అన్నారు. తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని ఆత్మగౌరవంతో ముగించారు. ఇది కూడా అంతే. సమస్య మూలాలు తెలుసుకోవడం ఎంతైనా అవసరం. అనవసరమైన వివాదాలు సృష్టించుకోవడం అనవసరం. సమాజంలో జరిగే ప్రతి అంశాన్ని రాజకీయాలు భుజాన ఎత్తుకోవడం వల్ల చర్చల పరిధి దాటి జటిలంగా మారుతున్నాయి. రెండు వైపులా రాజకీయాలు చేరి సమస్యను పెద్దది చేసి రాజకీయాలు కాచుకుంటారు. గుదిబండను చేసి చూస్తుంటారు. ఒక్కసారి మార్వాడీల తెలంగాణ ప్రస్థానం చూస్తే ఇప్పుడే వచ్చింది కాదు, నైజాం కాలంలోనే మొదలైంది. కానీ అప్పుడు ఎలాంటి వివాదాలు లేవు. కానీ ఇప్పుడే ఎందుకు అనే ప్రశ్న లోతుల్లోకి వెళ్తే సమాధానం దొరుకుతుంది.